అది సరేరా. షో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నా ఈ విగ్గులు వదిలిపెట్టవా నువ్వు ఇంకా? 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ ఇంటి వెనకాల విజయలక్ష్మి వదిలిపెట్టవా ఇంకా? ఏం చెప్తావరా? ఎవడు కష్టపడ్డా ఆ 4 మెతుకుల కోసమే కదరా. ఇందాకే కదరా ఎంత బొచ్చేదన్నావు, 4 మెతుకులు అంటావేంటి? ఎలాగా? ఖాళీగా ఉన్నప్పుడల్లా పక్కనోడు కబరాల్లో నిప్పులు పోస్తుంటది కదా. అవును, అది తెలిసిన విషయమే కదరా. అలా పోసేటప్పుడు కాలు మీద పడ్డాయిలే. హాయ్ హలో, వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో తెలుసు కదా, ఎప్పట్లాగే ఈ రోజు కూడా మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. ఎరా, గోడ దగ్గర నుంచి దొంగ చూపులు చూస్తున్నావేంటి? ఎప్పుడెప్పుడు లోపలికి పిలుస్తావా అని పిలిచేదా కూడా ఆగలేకపోతున్నావా? ఏదో కొంచెం ఆత్రం ఆపుకోలేకపోతున్నాలే. ఈ ఆత్రం ఏదో పిల్లల దగ్గర చూపించుంటే అత్తగారింటికి పోయే పని లేకుండా ఉండేది. అది సరేరా, షో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నా ఈ విగ్గులు వదిలిపెట్టవా నువ్వు ఇంకా? 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ ఇంటి వెనకాల విజయలక్ష్మి వదిలిపెట్టవా ఇంకా? అప్పుడు కారం మాకురా. అట్లే కానీ ఇంకా మన జోలికి వస్తే అలాగే ఉంటుంది మరి. ఓకేరా, మరి తెలుసు కదా, మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. వాటికి మీరు ఆన్సర్స్ చెప్తూ మన ఆడియన్స్ ని అండ్ అలాగే మన వ్యూవర్స్ ని ఎంటర్టైన్ చేయాలి. తెలుసు కదా? అబ్బో, మంచి కాన్సెప్ట్ అయితే. సరే మరి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ దిస్ షో. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కల్పిత మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు. కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మీ గోపీస్ కామెడీ షో. సరేరా, నీ ఫస్ట్ క్వశ్చన్, దోమకాటు వల్ల జరిగే ప్రమాదాలు ఏంటి? ఏంటి యాక్సిడెంట్లు అయ్యేది దోమల వల్ల? ఏమంటే నేను డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల అనుకున్నా కదరా. డెంగ్యూ, మలేరియా ఇలాంటి వాటి గురించి రండి మాట్లాడింది. అవునరా, పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉన్నావు కదా, మరి అత్తగారింటికి ఎప్పుడు వెళ్ళావురా? నేను మటుకు ఎందుకు వెళ్తా అన్నా, నా పిల్లం వల్ల వెళ్ళాల్సి వచ్చింది లేరా. ఏరా, ఇక్కడ ఉంటే బాగా తాగుతున్నానని. మరి అక్కడికి వెళ్ళాక ఏమన్నా మానేవా? ఏంటి మానేది? అంతేలే. సరే, తర్వాత ప్రశ్న, ఆకాశం నీలి రంగులోనే ఉండటానికి గల కారణం ఏంటి? ఆ కలర్లోనే ఉంది కాబట్టి. ఎవడైనా కొడితే 2 పళ్ళు రాలి ఎప్పుడైనా చేతిలో పడ్డాయా నీకు? అబే లేదురా. ఇంకొకసారి వంకర సమాధానం చెప్తే ఇప్పుడు పడతాయి. మరి ఎలా చూసుకుంటున్నారంటే మీ అత్తోళ్ళు? బాగానే చూసుకుంటున్నారు వాళ్ళ అమ్మాయిని. మరి నిన్ను ఎలా చూసుకుంటున్నారు? పెద్ద ఎదవలా చూస్తున్నారా. మరి అంత ఇష్టం లేనప్పుడు వచ్చేయచ్చు కదరా ఇక్కడికి. నేను వస్తే సరిపోయిందా? నా పిల్లం కూడా రావాలిగా. ఏమంటుంది? సస్తే రానంటుంది. అంతేరా, పుట్టింటికి అలవాటు పడ్డ పిల్లలు మొగుడిళ్ళకి ఎందుకు వస్తారు చెప్పు? ఏం చేస్తాం, ఈ జన్మ అటపోవటమే. చిన్నప్పుడు స్కూల్లో బలపాలు తినేవాడు కదరా. అప్పుడేంట్రా బాబు, ఇప్పుడు తింటూనే ఉన్నాగా. ఇంత వయసు వచ్చినా మానలేదారా నువ్వు ఇంకా? సర్లే, మరి ఇంతకీ అత్తగారి ఊర్లో ఏం చేస్తున్నావు ఏంటి? ఏముంది, పొద్దున్న లేచి గేదెల దగ్గర పేడకాయలు తీసి కాసిన పాలు తీస్తారా. ఈ లోపు కాస్త టీ పెడతారు. ఆ టీ తాగి ఒక మోపు గడ్డి కోసుకొని వస్తా. వచ్చాక 10ంటికి గేదెలు ఇప్పుకొని పోతా. మళ్ళీ సాయంత్రం వచ్చాక వాటి మేతని నీళ్ళని ఇంకా చాకిరి సరిపోతుందిరా. కనీసం ఇక్కడ ఉన్నప్పుడు ఒక డబ్బా మంచినీళ్ళు కూడా తెచ్చేవాడికి కాదు కదరా నువ్వు. అక్కడ కొన్నాళ్ళు చేయలేదు. తర్వాత పరిస్థితులు మారిపోయినాయి, తప్పలేదు. ఏంటిరా పరిస్థితులు? ఏముంది, బో పెట్టనన్నారు లేరా. ఎంత గతి పెట్టిందిరా నీకు. ఇండియాలో ప్రమాదాలు జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? జనం రోడ్ల మీద తిరగటం. డ్రింక్ అండ్ డ్రైవ్ రా, ఎదవనాయాల. అవునరా, మొన్న మధ్య మీ పెద్దనాన్న కొడుక్కి యాక్సిడెంట్ అయిందన్నారు. అవునరా పాపం. మరి దెబ్బలేమో తగిలినాయా? లేదురా, దేవుడి దయ వల్ల బయటపడ్డారా. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడ్డారా? అంతా దేవుడి దయరా. అసలు అలా ఎలా బయటపడ్డారు? ఒరే, అసలు వాడికి యాక్సిడెంట్ అయిన దానికంటే కూడా ఎందుకు బయటపడ్డారనే దాని గురించి ఎక్కువ ఫీల్ అవుతారు అనుకుంటా కదరా నువ్వు. అది కాదులేరా, ఊరగా అడిగాలే. నీ అబ్బాయి ఎవడు నువ్వు?
చంపుతున్నా కోడక మళ్ళీ. మీ బాబాయ్ ఏంటరా బాబు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెగ కష్టపడిపోతుంటాడు పాపం. ఏం చెప్తావరా, ఎవడు కష్టపడ్డా ఆ 4 మెతుకుల కోసమే కదరా. ఇందాకే కదరా ఎంత బొచ్చేదన్నావు, 4 మెతుకులు అంటావేంటి? ఒరా మీ మామద్దిగాడు ఎందుకురా ఇప్పుడు చూసినా కాలు పిల్లనే తిరుగుతా ఉంటాడు రోడ్ల మీద అటు ఇటు. ఏం చెప్తావరా బాబు, వాడికి కాళ్ళు ఒక చోట కుదురుగా ఉండవురా, తాడుతో కట్టేయచ్చుగా మరి కాళ్ళు. నీ జీవితంలో అతిపెద్ద టార్గెట్ ఏంటి? 3 రోజులు ఫోన్ ముట్టుకోకుండా ఉండటం ఏంటి, అది కూడా పెద్ద టార్గెటేనా? మరి జనం అందరూ ఫోన్లకు బానిస అయిపోయిన ఈ రోజుల్లో అది కూడా పెద్ద టార్గెటేరా బాబు. అవునులే. ఒరే అసలు ఈ ఎదవ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలంటావు? అసలు బాగుపడాలని ఎందుకు అనుకుంటున్నావురా? చెడిపోయింది కాబట్టి. చెప్పు, ఏం చేయాలి చెప్పు. ఎంతవరకు చెడిపోయిందో తెలుసుకోవాలి. జీవితంలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలంటావు? బైక్ మీదనా ఏంటది? ముందుకెళ్ళేది. మన జీవితాలు ఎందుకు ముందుకు పోవట్లేదు ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఐశ్వర్యవంతులు అంటే ఎవరు? ఐశ్వర్యరాయ్తో సినిమాలు చేసిన వాళ్ళు. భూమికి ఆకాశానికి మధ్య ఏముంది? మా తాత లుంగి. మరి ఏముంది మరి నీ శారదం, నీ పెండాకోడు? గాలిలో ఉన్న వాయువుల గురించి నన్ను అడిగింది. గాలికి తిరిగిన కొడుకులకు గాలిలో ఉన్న వాయువుల గురించి ఏం తెలిసిద్దిరా, ఏది పప్ప? అంతే, నాదే పొరపాటు. అవును, మొన్నేంటి మీ అత్తయ్యకి కాళ్ళు కాలేయంట కదరా? అవును, మొన్న కాలేయలేరా. ఎలాగా? ఖాళీగా ఉన్నప్పుడల్లా పక్కనోడు కబరాల్లో నిప్పులు పోస్తుంటది కదరా. అవును, అది తెలిసిన విషయమే కదరా. అలా పోసేటప్పుడు కాలు మీద పడ్డాయిలే. ఏంట్రా బాబు, ఆ మధుగాడు ఏ వ్యాపారం చేసినా సరే 3 పూలు 6 కాయల్లాగా భలే కలిసి వస్తుందిరా వాడికి. అవునరా, నేను గమనిస్తూనే ఉన్నారా వాడిని. వాడి జాతకమే బాగుందిలేరా, ఏం చేస్తాం మనం మటుకి. మరి నువ్వు కూడా అదే కొనుక్కోవచ్చుగా. అయినా ఏదైనా ఒక రంగంలో పైకి రావాలంటే సహనం, ఓర్పు అన్నీ ఉండాలిరా మనిషికి. రంగం సంగతి ఏమో గానే ముందు మీ ఇంటి వెనకాల రంగం సంగతి ఏమో చెప్పరా కాసా. ఎల్లం తంతన్నా సరే బుద్ధి రాలేదు కదరా నీకు ఇంకా. అవునరా, అసలు జీవితాలు బాగుపడాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటావు మనిషికి? మన ఫ్రెండ్స్ అందరూ చేతిలో గుడిచిపోయిన తర్వాతరా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావురా? మరి ఆ తర్వాత నాకు కూడా జ్ఞానోదయం కలిగింది. మరి జీవితంలో బాగుపడే లక్షణాలే లేవు కదరా. అబ్బో, నీకేదో ఉన్నట్టు ఆడతేగా బాగుపడే లక్షణాల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి ఇంకా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? భూమికి దగ్గరగా ఉన్న గ్రహం సంగతి ఏమో కానీరా, మా కొంపక మటుకి శనిగ్రహమే ఉందిరా ఖచ్చితంగా దగ్గరగా. అదేంట్రా? ఏంటోరా బాబు, అసలు ఏ పని మొదలు పెట్టినా సరే ముందుకే పోదురా. ఆ దరిద్రం ఏంటో అర్థం కాదు మరి ఇప్పటికి. మంచి పనులు అయితే ముందుకు వస్తాయిరా, నువ్వు చేసేయని లంగా పనులేక మరి. ఒరే ఆ రవళి ఎందుకు అస్తమానం గొడవ పెట్టుకుంటుంది అందరి మీద? అంతేరా బాబు, అమ్మాయి కొంచెం కోపం ఎక్కువలేరా. ఎందుకురా బాబు అంత కోపం? కోపం ఎక్కువైనా మనసు మాత్రం వెన్నలాంటిదిరా. అందుకేనేమో ఎవడు పడితే వాడు కరిగించేసుకుంటున్నాడు. ఏరా మొన్నేంటి మీ తమ్ముడు ఆ సంజయ్ వాళ్ళ ఇంటి దగ్గర కనబడ్డాడేంటి? అవునా, ఎవరెవరు ఉన్నారేంటి? ఎవరు లేరురా, వాళ్ళిద్దరే ఉన్నారు. మరి అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదరా నువ్వు. ఊర్లో ఎవడేం చేసినా అందరు నీ కంట్లోనే పడతారేంట్రా బాబు. ఏంటోరా, వాళ్ళ దరిద్రమో అర్థం కాదు, నా దరిద్రమో అర్థం కాదు. నీ దరిద్రం అయి ఉంటది లేరా, అందుకే అందరూ నీ కంట్లో పడుతున్నారు. అంతేనంటావా? ప్రకృతి వైపరీత్యం అంటే ఏంటి? అసలు వైపరీత్యం అంటే ఏంట్రా? అదేంట్రా, తెలుగు రాదా? అదేంటి నువ్వు మాట్లాడింది తెలుగా? మరి నేనేదో మలయాళమో తమిళం అనుకున్నారా నాయన. అది ఇద్దరు అమ్మాయిలు అంట కదరా నీకు? అవునరా, 2 అమ్మాయిలు నాకు. అవునా, పెద్ద అమ్మాయికి ఎంత వయసు ఉంటుంది ఏంటి? పెద్ద అమ్మాయిగా ఒక 4 సంవత్సరాలు ఉంటాయిరా. చిన్నపిల్లలు అన్నమాట అయితే. మరి చిన్న అమ్మాయికి ఒక 6 సంవత్సరాలు ఉంటాయి. అవును, మీ ఆవిడికి నీ మీద అనుమానం అంట కదరా? అనుమానం ఏం కాదురా, అది నిజమే. ఏంటి నిజం?
అనుమానం. అర్థం కాలేదు కదా? ఇంటికి వెళ్ళాక బాగా డీప్గా ఆలోచించాలి, అర్థమైంది. ఏంట్రా వరలక్ష్మికి 2 పిల్లలంట కదరా? అవునురా, ఇంకా తెలియదా నీకు? మరేంటి మొన్న మొగుడు వదిలేసి వచ్చిందండి మరి? అదే దాని ఇంటి పక్కన రాముగారు తెగ చూస్తున్నాడని. వాడు చూస్తే ఇక్కడికి రావడం ఏంట్రా? అక్కడైతే కుదరట్లేదని పుట్టింటికి వచ్చేసిందిలే. తర్వాత ప్రశ్న, మనిషి ఖాళీగా ఉన్నప్పుడు చేసే పని ఏంటి? మనిషి అన్నాక ఖాళీగా ఎందుకుంటారా బాబు, ఎప్పుడు ఏదో పురుగు తిరుగుతానే ఉండదు మైండ్ లో. కరెక్టే కదా, నేనే పొరపాటు పడ్డాలే. అవునరా, మీ ఆవిడ వదిలేసిపోయిందని కదరా నిన్ను. ఎవడు చెప్పాడురా? ఊళ్ళో జనం అనుకుంటుంటే విన్నాలే, నాకు మటుకు ఏం తెలుసు. 2 రోజులు కాస్త పుట్టింటికి వెళ్ళి వస్తానంటే సర్లే పోయిరమ్మన్నా లేరా? అవునా? అంతేరా, మన ఊళ్ళో కొంచెం సందు దొరికితే చాలరా బాబు, ఏది పడితే అది ఊహించేసుకుంటారు జనం. ఏంటో. అవునా? భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఏం చేస్తారు? ఏం చేయకుండా ఖాళీగానే ఉంటారా? అదేంట్రా? మరి మన దేశంలో సోమరిపోతులు ఎక్కువ ఉన్నారు కదరా, అందుకని చెప్పి అనాలే. నిజమేరా, వాస్తవమే. అవును, మీ ఆవిడ 7-8 రకాల ఫ్రై కూరలు చేసిద్దంట కదరా, నిజమేనా? అవునరా, చాలా రకాల కూరలు చేస్తుంది. ఏంట్రవి? 1 బెండకాయ ఫ్రై, 2 దొండకాయ ఫ్రై, 3 బెండకాయ ఫ్రై, 4 దొండకాయ ఫ్రై. ముందు చెప్పింది కూడా అయ్యే కదరా? ముందు చెప్పిన పోయిన వారం చేసిందిరా, ఇప్పుడు చెప్పిన ఈ వారం చేసిన కూరలు. మన ఏంటి పండగకి ఊరు వచ్చావంట పిల్లల్ని తీసుకొని? మరి నా పిల్లల్ని తీసుకొని రాకపోతే నీ పిల్లల్ని తీసుకొని రమ్మంట ఏంటి ఊరికి? నా పిల్లం నాతోనే ఎక్కడికి రాదు, అది ఇంక నీతో ఏం వచ్చిందిరా బాబు. నీకు తెలియని విషయం ఏంటంటే నీ పిల్లం నీతోనే రాదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం ఏది? నిదానం. థ్యాంక్ యూ రా, ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకేరా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. 1 minute. ఈ వీడియోలోని మాటలు ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసావంటే ఈ వీడియో నీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలా? ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Let's meet again in the next video. Bye-bye. Thanks for watching. Don't forget to subscribe.